బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే. అందరికీ నమస్కారం. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి లక్కారపు తవ్వన్న అలియాస్ నర్సింహులు ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు ఖర్గే నాయకత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నబియ్యంతో ఇక్కడ ఈ కుటుంబంలో లక్కారపు రామయ్య గారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో వాళ్ళతో కూర్చొని సహపంక్తి భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రెండు కారణాలు. ఒకటి, ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం వస్తే
అది కొంత అంటే గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళేమో సన్న బియ్యం తింటా ఉంటే లేని వాళ్ళు పాపం బాధతోటి ఆ దొడ్డు బియ్యం దానికి అవస్థ పడతా ఉన్న సందర్భంలో వాళ్ళు కొన్ని అమ్ముకునేది, మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనేది. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో అందరూ కూడా సమానంగా అందరితో గౌరవంగా బతకాలి, అందరూ ఒకే రకమైన భోజనం భోజించాలనే ఆలోచనతోటి నాడు ప్రభుత్వం ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి వీళ్ళందరితో కలిసి కూర్చొని భోంచడం అనేది నేను, నాతో పాటుగా జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ హనుమంతు గారు, అట్లాగే ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కుమార్ గారు, అట్లాగే బాల్కొండ నాయకుడు చిన్నగడ సునీల్ గారు, అట్లాగే మా నవాబ్ సాబు, తాహర్ భాయ్, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. అత్యంత ప్రధాన కారణం, ఇంకో సంతోషం, నాకు సంతోషించే కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబం. అంటే ఈ కుటుంబంలో మొత్తంగా సుమారుగా 60-70 మంది అంటే మనవాళ్ళు మనవరాలు, అంటే పెద్దోళ్ళు ఎవరు మన కుటుంబ యారాలు తోడికోడళ్ళు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కలగలిపి ఒకే ఇంట్లో ఇంతమంది అందరు కలిపి సుమారుగా మరి 70 మంది దాకా అవుతారన్నమాట. అందరు కలిసి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉందనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం వల్ల, ఉమ్మడిగా జీవించడం వల్ల కోట్లు పెట్టి కూడా మనం కొనలేము. ఒక సంతృప్తి ఇస్తుంది, ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా మీకు విషయాన్ని మనం చేస్తాము. నేను 2005వ సంవత్సరంలో ఆనాడు నేను శాసనసభ్యునిగా ఇండిపెండెంట్గా ఉన్న సందర్భంలో ఆనాటి రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మొత్తం శాసన ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో 10 ప్రశ్నలు ఎవరైనా ఏదైనా అడగవచ్చు అన్నాడు. సరే, కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్న, తెలుగుదేశం వాళ్ళు ప్రశ్న, సిపిఐ వాళ్ళు, అట్లా ఇండిపెండెంట్గా నేను అవకాశం తీసుకుని నేను ప్రశ్న చేసిన. అంటే ఈ రోజున రైతుల అంటే ఆనాడు 24 ఏళ్ళ కింద రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగుతూ ఉంది. ఈ ఆత్మహత్యలకు కారణం ఏంటి, పరిష్కారం ఏంటని అడిగిన. పేదరికం సరే, వర్షాలు లేక, నీళ్లు లేక, రకరకాల కాలం. దీనికి మరి ఈ యొక్క పరంపర ఆత్మహత్యలు ఆగాలంటే అబ్దుల్ కలాం గారు ఇటువంటి సంఘటనలు జరగడం దురుసుకరం. కానీ ఈ సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి కాదు. ఈ సంఘటనలు జరగడానికి ఉమ్మడి కుటుంబాలు లేని కారణంగా ఇవి జరుగుతూ ఉన్నవి అని చెప్పింది. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకరికి కష్టం వస్తే, యారాలు కావచ్చు, రకరకాల అందరూ కూడా ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆ బాధలు పంచుకొని ఓదార్చేటోళ్ళు ఉంటారు. ఆ కుటుంబంలో ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది కాబట్టి ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది అనే కింద ఆయన సమాధి చెప్పిండు. అంటే దానిలో ఎంత వాస్తవంగా అంటే ఓదార్చే వాళ్ళు ఉంటారు, కష్టాల్లో పాలు పంచుకునే వాళ్ళు, అయ్యో పాపం అనే వాళ్ళు ఉంటారు. కాదు, మనం అందరం ఒకటి, మనం ఒకరికి తోడు కావాలి, ఒకటి ఒక బాధ ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఆ యొక్క కష్టాలు పంచుకుంటారు. కాబట్టి అటువంటి సంఘటనలు జరగవు. కాబట్టి ఈ ఉమ్మడి వ్యవస్థ అనేది నా శాఖ ఈ రోజున టూరిజంతో పాటుగా సాంస్కృతిక శాఖ, కల్చరల్ శాఖ, నేను కల్చరల్ శాఖ మంత్రిగా ఈ గ్రామంలో, ఈ ఉమ్మడి కుటుంబంలో నేను ఫోన్ చేస్తాను. ఈ యొక్క సన్నబియ్య భవన కాలంలో యావత్ రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేసేది, ఇటువంటి వ్యవస్థ కొనసాగాలి. అంటే ఈ యొక్క సంస్కృతి, కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ సంస్కృతి జీవన విధానం విధ్వంసమైంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి అందుకే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగాల. అట్లాగే
ఈ సంస్కృతి అంటే మన సంస్కృతి ఏంటి? కష్టం, కష్టార్జితం, మానవత్వం, విలువలు, నిజాయితీ, ధైర్యం, పట్టుదల, చదువు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు ఇవన్నీ కలగలితే సంస్కారం అంటారు. సంస్కృతి, సంస్కారం. కాబట్టి ఈ వ్యవస్థ పరిష్కారం మన చేతిలో ఉండి కూడా ఉండమా చాలా సమస్యల పరిష్కారం మన చేతిలో ఉండి కూడా మనం ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. ఉదాహరణ 2-3 చెప్తా. ఈ రోజున నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ కుటుంబాన్ని కూడా, మీ అందరి కుటుంబంలో అందరి మీ తాత ముత్తాతలు కష్టపడ్డారు, మీరు కష్టపడ్డారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు ఒకవైపున. రెండవది ప్రభుత్వం కూడా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే పెన్షన్లని, రైతు బంధు అని, రుణమాఫీ, సన్నబియ్యం అని, కరెంట్ అని, గ్యాస్ అని రకరకాలు చేస్తారు. అంటే మరి ఆనాటి అటు కష్టపడుతూ మీరు చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. అయినా కూడా పేదరికం, అప్పుల పాలు. ఎందుకు అంటే మన ఆలోచన విధానం. గోటుతో పోయడానికి గొడ్డల దాకా ఎందుకని సామెతలు ఉన్నాయి. అంటే చదువుల పేరు మీద కార్పొరేట్ స్కూళ్ళకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అడ్డగోలుగా, లక్షల రూపాయలు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అంటే 15 సంవత్సరాలు. సంవత్సరానికి సారసవుటున సంవత్సరానికి 30-40 వేలు ఖర్చు పెట్టినా ఆ లెక్క ఇస్తే 15 సంవత్సరాలకు 7 లక్షలు అవుతాయి. దాని వడ్డీ మరో 5 లక్షలు. అంటే దీని పేరు మీద అప్పుల పాలవుతా ఉంది. రెండవది మన అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, ఆహారపు అలవాట్లు మారిన కారణంగా ఇలా ఏ దవాఖాన చూసినా కెక్కించిపోతా ఉంది. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన ధన